ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మినప సున్నుండలని కానీ తయారు చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా బయట కొన్ని తెచ్చుకునేవంటే నెయ్యి తక్కువ వేస్తారు. అలాగే ఇంకా మన ఇంట్లో చేసుకున్న వాటి టేస్ట్ వేరే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కటి తిన్నారనుకోండి బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండలని మీరు ఎంతమందికి ఇష్టమో, అలాగే మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది మన వీడియోలో చూసేసారు కదా. చాలా టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండలు మీలో ఎంతమంది ఇష్టపడతారు, అలాగే పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టపడే ఈ మినప సున్నుండల్లో ఇంకా మినపగుళ్ళలోని ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మినపగుళ్ళు బలం కదా. ఇంకా మనం మినపగుళ్ళతో చేసిన ఈ ఐటమ్స్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు. ఈ మినప సున్నుండలకి కావలసినవి ఈరోజు మన వీడియోలో ఏమేమి కావాలి, అలాగే ఇది ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఈరోజు మన ఛానల్లో అయితే చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం హీటెక్కిన తర్వాత 2.5 కప్పులు మినపగుళ్ళు, ఒక అరకప్పు పొట్టున్న పప్పుని మినపపప్పుని వేసుకున్నాను. ఇవి రెండు బాగా కలిసేటట్టు కలుపుకుంటూ సన్నని మంట మీద గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకోవాలి. మనము ఈ సున్నుండల టేస్ట్ అంతా ఈ పప్పుని వేపించడంలోనే వస్తుంది. అలాగే మనము కలపకుండా అలా ఉంచేసి లేదా స్లోగా కలిపామనుకోండి, మినపగుళ్ళు ఒక సైడ్ మాడిపోయి సున్నుండ అనేది టేస్ట్ మారిపోతుంది. అందుకని మనము ఫాస్ట్గా కలుపుకుంటూ అంతా ఈక్వల్గా వేగేటట్టు మినపగుళ్ళన్నీ బాగా కలుపుకుంటూ గోల్డ్ కలర్ అంత వచ్చేటంత వరకు వేపించుకుని ఒక పళ్ళెంలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పెనంలోకి ఒక అరకప్పు రైస్ని వేసి వేపించుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా వేపించుకుంటూ చూడండి, ఇక్కడ ఇలా కలుపుకుంటూ దూరగా వేపించుకోవాలి. అంటే గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకుని మనము ముందుగా ప్లేట్లోకి తీసి పెట్టుకున్న మినపగుళ్ళలోకి ఈ దూరగా వేపించుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి. ఇవంతా బాగా చల్లారిన తర్వాత మనము మిల్లు కానీ లేదా మిక్సీ కానీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇంకా మీకు ఇష్టము బరకగా కావాలి అనుకున్న వాళ్ళు బరకగా పట్టుకోండి. ఇంకా దీన్ని మేమైతే మెత్తగా మిల్లు అయితే పట్టించేస్తాను. బాగా చల్లారిన తర్వాత మిల్లు పట్టించాలి. ఇలా మిల్లు పట్టిన ఈ పౌడర్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒకసారి జల్లెడ పట్టి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకుని మనకి ఎప్పుడు ఎంత కావాలి అనేది అంత తీసుకుని పంచదారని మిక్సీ పట్టుకుని అప్పటికప్పుడు మనకి ఎంత కావాలో అంత అయితే తీసుకుని మనం కలుపుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నేనైతే ఇప్పుడు మినపగుళ్ళని బియ్యాన్ని చల్లారిన తర్వాత మిల్లుకి పంపించిన ఈ పౌడర్ చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసుకున్నా. ఇప్పుడు నాకు మినప సున్నుండలు చేసుకోవాలని అనిపించినప్పుడు మనం ముందుగా నేనైతే 2 కప్పులు ఈ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా మినుములు ఇంకా బియ్యము మిక్సీ కానీ లేదా మిల్లు కానీ పట్టించిన ఈ పిండిని ఇలా జల్లెల్లో వేసి 2 కప్పులు పోసుకున్నాం కదా. దీనికి పంచదార కూడా 1 కప్పు పంచదారని అయితే నేను మిక్సీ పట్టి తీసుకున్నాను. చూడండి, ఇలా కొద్దిగా మీరు తినేదాన్ని బట్టి టేస్ట్ మీకు పంచదార తీపి తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఈ 2 కప్పుల పిండికి 1 కప్పు పౌడర్ అయితే పంచదార పౌడర్ వేసుకున్నాను. అలాగే మనము నెయ్యిని 1 కప్పు నెయ్యి వేడి చేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఇలా వేసేసుకోవాలి. పిండిలో ఇలా వేసేసుకుని బాగా కలిపి చూడండి, వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలుతుంది కాబట్టి ముందు స్పూన్తో కలిపి తర్వాత మనము ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా బాగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే మనకి మొత్తం నెయ్యి అనేది పడిపోతుంది దీంట్లోకి. ఇంకా మీకు ఎక్కువ నెయ్యి కావాలనుకుంటే ఇంకొక అరకప్పు కానీ వేడి చేసుకుని వేసుకుని మళ్ళీ ఇలా ఉండ కింద చుట్టుకోండి. నాకైతే ఈ కప్పు సరిపోయింది. చూడండి, ఇలా పట్టుకుని ఒత్తితే ఉండవ్వాలి. బాగా పిండి అంతా నెయ్యి కలిసేటట్టు కలుపుకుని ఇలా వెంటనే ఉండల్లాగా చుట్టేసుకోవాలి. ఇలా
ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మినప సున్నుండలు చాలా టేస్టీగా చాలా సువాసన భరితంగా ఉంటాయి. మనం మినపగుళ్ళు వేపుతున్నప్పుడే ఆ స్మెల్ అనేది ఇల్లంతా పట్టేస్తుంది. అలాగనే ఇప్పుడు నాకు ఈ మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మినప సున్నుండలని కానీ తయారు చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా బయట కొన్ని తెచ్చుకునేవంటే నెయ్యి తక్కువ వేస్తారు. అలాగే ఇంకా మన ఇంట్లో చేసుకున్న వాటి టేస్ట్ వేరే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటి తిన్నారనుకోండి బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండలని మీలో ఎంతమందికి ఇష్టమో, అలాగే మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది మన వీడియోలో చూసేసారు కదా. చాలా టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండలు మీలో ఎంతమంది ఇష్టపడతారు, అలాగే పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టపడే ఈ మినప సున్నుండల్లో ఇంకా మినపగుళ్ళలోని ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మినపగుళ్ళు బలం కదా. ఇంకా మనం మినపగుళ్ళతో చేసిన ఈ ఐటమ్స్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.